నా సాక్ష్యం ఏంటంటే బెదర్, నేను 10 సంవత్సరాల నుంచి తాగుడికి ఉండేది. నేను ఎక్కువ 10 సంవత్సరాల నుంచి తాగుడు లేనిది, కైను ప్రతి ఒక్కరి కాడ బండ్లాపి వాళ్ళకాడ వీళ్ళ కాడ అడుకోనేది. నేను కైన్ లేనిది బతకపోయేది. రోజు 3 ప్యాకెట్లు నవ్వలేదు. అన్నం లేకపోయినా ఉండగలను. నేను కైన్ లేనిది అస్సలే బతకలేను. అసలు నేను అసలు ఏంటంటే, నేను అట్లా యూట్యూబ్లో ముక్క చూస్తుంటే డాడీ లైఫ్ నాకు పరిచయం అయింది. 2025లో 3వ నెలల పరిచయం అయింది నాకు. ఈ లైఫ్ వల్ల ఏంటంటే, డాడీ ఇక్కడ పాఠం చేస్తుంటే నేను మన జైపూర్ దగ్గర పనిచేస్తున్నాం. మేము 700 కిలోమీటర్ల దగ్గర. బిడ్డ, నీ కార్యం నెరవేరాలంటే నువ్వు ఏసు రక్తం వేసుకొని నీ సన్నిధిలో ఏకేపించమన్నప్పుడు నా సాక్ష్యం అంటే, ఇప్పుడు నేను ఆడ ఏకేపించినప్పుడు నేను అక్కడ పనిచేసే కాడ ఇక్కడ డాడీ పాఠం చేస్తుంటే అక్కడ నేను కింద పడిపోయాను. నాకు తెలకుండా నేనే గుడిసెల పడిపోయాను. నన్ను స్వస్థపరిచిండు దేవుడు డాడీ పాడదన వల్ల. నేను నమ్మినాను. అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మినాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు సాక్ష్యం, ఒక కైన్ అనేది కానీ మందు అనేది కాదు. 10 సంవత్సరాల నుంచి అది లేనిది నేను ఉండబోయేటోని. ఆ తాగుడు వ్యసనం నుంచే విడుదల పొందిన నేను ఈ డాడీ లైఫ్ వల్ల. అది నా సాక్ష్యం. దేవుడు దీవించునుగాక. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కైని సారా కళ్ళు. కానీ లైవ్ చూస్తున్నప్పుడు కింద పడిపోయాను. కింద పడిన తర్వాత నుంచి ఆలోచనే లేదు, ఆశ లేదు. ఇప్పుడు ఏమి తినట్లేదు, తాగట్లేదు. అప్పుడు దేవుడు విడుదలిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు ఈ సహోదరుడు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తారు. నిజంగా ఇంత త్రాగుడు నుంచి, కైని నుంచి అన్నం లేకపోయినా ఉండేవాడు, కానీ కైని లేకపోతే అడుక్కోనైనా తీసుకొని తినేవాడు. అంతే కదా? డబ్బులు లేకపోయినా వాళ్ళని అడిగి తీసుకునేవాడు, తీసుకునేవాడు. బైకులు ఆపి, మన సైకిల్ ఆపి, ఊరకాడ పడితే లేడీస్ కాడ కూడా అడుగుతుంది. లేడీస్ దగ్గర కూడా సిగ్గికి అసలు ఏది ఉండదు. కానీ దేవుడు ఇప్పుడు అంత బానిసత్వం నుంచి విడిపించినందుకు మరొకసారి ఏమన్నా నవ్వుతూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి.